ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మరి నియోజకవర్గ స్థాయిలో ఈ రోజున గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా మరి స్టార్ట్ చేయడం జరిగింది. దానికన్నా ముందు నవంబర్ 26వ తారీఖున మొదటిసారిగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం మరి గౌరవ సీఎం గారు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి గ్రౌండ్ లెవెల్లో అంటే వార్డు సచివాలయాలు అలాగనే మరి గ్రామ సచివాలయాల స్థాయి నుంచి అలాగే మండలాలు, తర్వాత నియోజకవర్గం, దాని తర్వాత జిల్లాలు, దాని తర్వాత స్టేట్ వైడ్ ఈ రకంగా మరి అంచెలంచెలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ చివరికి మరి స్టేట్లో ఇందులో గెలిచిన వాళ్ళందరూ కూడా అంటే వార్డులో గెలిచిన వాళ్ళందరూ మండలానికి వస్తారు, మండలంలో గెలిచిన వాళ్ళందరూ నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళు మరి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్ళు మరి స్టేట్ వరకు వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో ఎంతోమంది ఆటగాళ్ళు ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళకి సరైన గౌరవం లేదు. మరి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి గౌరవ సీఎం గారు అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆటల్లో ముందంజలో ఉండే వాళ్ళందరూ కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ మరి నియోజకవర్గ స్థాయిలో అయితే గెలిచిన వాళ్ళకి మరి 30,000 రూపాయలు వాళ్ళకి గిఫ్ట్లు ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మరి జిల్లా స్థాయిలో గెలిచిన వాళ్ళకి 50,000, అలాగే మరి స్టేట్ లెవెల్లో కూడా గెలిచిన వాళ్ళకి కూడా మరి 1 lakh అట్లా ఆ రకంగా అందరిని ఎంకరేజ్ చేయడమే కాకుండా దాని తర్వాత మరి నేషనల్ స్థాయిలోనూ కూడా వాళ్ళని పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని ప్లేయర్స్ అందరూ కూడా వినియోగించుకొని మరి మనకేంటంటే ముందు ఆటలు అనేది శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, అలాగే చదువుకున్న పిల్లలకైతే బాగా చదువుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అందుకనే మరి ప్రతి స్కూల్స్లో కూడా ఈ ఆటలో పోటీలు పెట్టడమే కాకుండా మరి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకొని మరి మనకు ఈ యొక్క నియోజకవర్గానికి అలాగే ఈ జిల్లాకు కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి అందరికీ కూడా ప్లేయర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసి సెలవు తీసుకుంటాం.